బాబు గారు నమస్తే అండి. మీ పేరు? మానుకున్న పెద్దసేనండి. బాబు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల పరిపాలన ఏ రకంగా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉందండి. అన్న మాట ప్రకారం పెన్షన్లు పెంచి 4,000 రూపాయలు ఇచ్చారు. స్టార్టింగ్ 7,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చాడు స్టార్టింగ్ అన్న ప్రకారంగా ఇచ్చేసాడు. బాబు గారు, ఇప్పుడు పేదవాడు ఇల్లు కట్టుకోవడం కోసం ఉచిత ఇసుక ఇచ్చారు. కానీ ఇసుక ఇచ్చారు కానీ అమలు డబ్బులు వసూలు చేస్తారని చెప్పి కొన్ని మాట్లాడుతున్నాను. నిజం అబద్ధం? అబద్ధం అవన్నీ, అబద్ధం అవన్నీ. ఇంకా మాకు తోలలేదు కానీ ఇంకా అబద్ధం అవన్నీ. తోలుతారు తీసుకోరు అలా. బాబు గారు, ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అమరావతి ఉంది కదా, దానికి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దాన్ని ఎలా చూడొచ్చు మనం? బాగా చూడవచ్చు దాన్ని. అది ఈయన గెలకముందే గెలిచే ముందే టక చేపించేసాడు పనులన్నీ. అది చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదవాడు ఆకలి తర్వాత వైఎస్ జగన్మోహన్ అన్న క్యాంటీన్లు మొత్తం తీసేసాడు. మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాను. దీన్ని ఎలా చూడొచ్చు మనం? బాగా చూడవచ్చు. అది అయిపోయినాయి అన్నీ. 10 మందికి అన్నాలు పెడితే శుభ్రంగా ఉండదు. 5 రూపాయలకే 5 రూపాయలే మళ్ళీ అది. ఇప్పుడు నువ్వు వెళ్ళేది తినవచ్చు, ఆయన వెళ్ళేది తినవచ్చు. అది ఎవరైనా తినవచ్చు వెళ్ళి. బాగా ఉందండి. రోడ్లు ఒకటి పోయినాయి, రోడ్లు బాగు చేపియాలి. అది బాబు గారు, వైసీపీ ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తానన్నాడు. రేషన్ బియ్యం ఇలా మొక్క బియ్యం ఇవన్నీ పురుగులు పట్టిన ఇచ్చాడు అంతే. అది తెగుడు గారిపోయి అన్ని బియ్యం కూడా. కరెంటు బిల్లు మాకు ఉచితమేనండి. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినవి అప్పుడు బాగా ఉచితంగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంట్ బిల్లు విపరీతంగా వచ్చాయి. అంటే ఈ కరమాన జాతులకి మాది మేము అర్జున వాడాలండి. మాకు తక్కువ. జగన్మోహన్ అది మాకు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చాడు. అది మరి ఎన్ని కులాలకి ఇచ్చాడు కానీ మాకు అర్జున వాడికి ఇచ్చాడు. కడమ కులాలకి కరెంటు బిల్లు బాగా పెంచేసాడు.